కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్, ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్లను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి. కాళేశ్వరం సంబంధించి ఏదైతే విచారణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిటీ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైనా విచారణ జరిపించిందో దాని మీద కమిషన్ ఏదైతే ఉన్నదో, పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉన్నదో అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసే సంగతి తెలిసిందే. దీని మీద ఈరోజు హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. దీని మీద ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, హైకోర్టులో తీర్పు మళ్ళీ వచ్చేంతవరకు ఎటువంటి చర్యలు అయితే తీసుకోవద్దని చెప్పేసి ఈరోజు హైకోర్టు సూచించింది. ఇక ఇప్పటికే ఏదైతే కేసు పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో కేటీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే ఘోషి ఎవరైతే ఉన్నారో దీన్ని ఇటువరకు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారో దీని మీద ఈరోజు హైకోర్టు విచారించి ఆ కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో దాని మీద ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దు, ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టులో మళ్ళీ తదుపరి విచారణ ఏ రోజైతే తదుపరి విచారణ వస్తుందో ఆ రోజు దాని తర్వాతనే విచారణ జరిగిన తర్వాతనే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున రీసబ్మిషన్ కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం తమకు సమయం కావాలని మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఏదైతే ఈ విచారణ ఫిబ్రవరి 20 తారీఖు వాయిదా వేసిన నేపథ్యంలో, హైకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో 20 తారీఖు లోపు అంటే దాదాపు 20 తారీఖు లోపే దీనికి రీసబ్మిషన్ లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు సూచించింది. మొత్తంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, హైకోర్టులో మళ్ళీ తుది తీర్పు వచ్చినాకనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు అయితే సూచించింది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ కర్ణాకర్.